ప్రపంచ ఇంధన సంక్షోభం వేళ భారత్ ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి మధ్య జరిగిన చర్చలు ఫలించాయి. దీంతో ప్రపంచ దేశాలకు హార్ముజ్ జలసంధిని మూసేసిన ఇరాన్ భారత్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ఫ్లాగ్ ఉన్న నౌకలు హార్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణించొచ్చని ప్రకటించింది. కేవలం భారత్కు వెళ్లే నౌకలకు మాత్రమే షరతులు లేని అనుమతులకు పచ్చ జెండా ఊపింది. ఈ నేపథ్యంలోనే పుష్పక్, పరిమల్ ఆయిల్ ట్యాంకర్లు హార్ముజ్ జలసంధిని విజయవంతంగా దాటాయి. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ యుద్ధం మొదలైన నాటి నుంచి జైశంకర్, అరాగ్చిల మధ్య 3 సార్లు చర్చలు జరిగాయి. హార్ముజ్ నుంచి భారత చమురు ట్యాంకర్లు సురక్షితంగా గమ్యస్థానానికి చేరడంపై అరాగ్చితో చర్చించారు విదేశాంగ మంత్రి. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ప్రస్తుత సంక్షోభం ప్రభావాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇక తీసుకుంది ఇరాన్. కాగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో హార్ముజ్ మార్గాన్ని ఇరాన్ బ్లాక్ చేసింది. దీంతో ప్రపంచ దేశాల్లో చమురు సంక్షోభం నెలకొంది.